నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా బిగ్ బాస్ అప్డేట్స్ కి అయితే వెల్కమ్ అండి. సో నిన్నటి ఎపిసోడ్ మీలో ఎవరెవరు చూసారో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నిన్నటి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న ఏం జరిగిందంటే సో స్టార్టింగే బిగ్ బాస్ అయితే వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లు ఎందుకంటే ఆ విన్నింగ్ మనీ ప్రైజ్ కోసం ఈ టాస్క్లు ఆడాల్సి ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో దానికి సంబంధించి కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ టాస్క్ ప్రైజ్ మనీ వచ్చి 25,000 అని చెప్తారు బిగ్ బాస్. అలానే డిస్ప్లేలో ఎవరి నేమ్స్ వస్తాయో వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి ఫస్ట్ అయితే పూల్లో ఎవరు దూకుతారో వాళ్ళే ఈ టాస్క్ విన్ అయినట్టు అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సో బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే డిస్ప్లేలో వచ్చి మణికంఠ నేము అలాగే సోనియా, విష్ణుప్రియ నేమ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ అయితే సోనియా వెళ్తుంది, కాకపోతే స్లిప్ అయ్యి పడిపోవడం జరుగుతుంది. సో దానికి ముందుగానే విష్ణుప్రియ పూల్లో దూకి ఆ టాస్క్ అయితే విష్ణుప్రియ విన్ అవడం జరుగుతుంది. ఆ గేమ్ అయిపోయిన తర్వాత యష్మికకి నిఖిల్కి అయితే కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో వాళ్ళు రన్ చేసేటప్పుడు మనం పట్టుకుందాము, హోల్డ్ చేద్దాము, అప్పుడు మనం విన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని సంథింగ్ ఏదో యష్మిక చెప్తూ ఉంటుంది. సో నిఖిల్ వద్దు, ఫిజికల్ అవ్వద్దు, ఫిజికల్ అయితే ఏదైనా దెబ్బలు తగలడం అలా జరుగుతూ ఉంటాయి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాము అని చెప్పి నిఖిల్ చెప్పడం జరుగుతుంది. సో దానికి యష్మికకి నిఖిల్కి మధ్య పెద్ద గొడవ అయితే అవుతుంది. సో యష్మిక పెద్దగా ఆరవడము, తర్వాత నిఖిల్ ఇంకా విని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సో నెక్స్ట్ మళ్ళీ విష్ణుప్రియకి సీతకి మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. నిన్నటి జరిగిన గేమ్ టాస్క్ గురించి విష్ణుప్రియ నువ్వు అలా మణికంఠ ఫిజికల్ అవుతుంటే నువ్వు ఆపాల్సింది కదా అని చెప్పి విష్ణుప్రియ అంటుంది. దానికి సీత వచ్చి కొంచెం ఎమోషనల్ అవుతుంది. నేను గేమ్లో ఉన్నాను, నా మైండ్ అంతా గేమ్ మీద ఉంది, ఇట్లా ఆపాలి అనే థాట్ అయితే నాకు రాలేదు. సో నేను ఎంత గెలిచినా కూడా ఆ హ్యాపీనెస్ నాకు లేకుండా చేస్తున్నారు మీ మాటల వల్ల అని చెప్పి సీత అయితే ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రైజ్ మనీ కోసం ఇంకో టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టడం జరుగుతుంది. ఈ టాస్క్ లో వచ్చి నాబెల్, నిఖిల్, పృథ్వీ మధ్య ఈ టాస్క్ జరుగుతూ ఉంటుంది. సో ఈ టాస్క్ ఏంటంటే ముగ్గురు తాళ్తో హోల్డ్ చేయాలి, తాడ్ని హోల్డ్ చేసి బాస్కెట్ లో బాల్ వేయాలి. ఎవరు ఫోర్స్ గా లాక్కొని వెళ్ళి ఆ బాల్ తీసుకొని వేయాలన్నమాట. సో దీనికైతే కంపల్సరీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా ఉండాలి. సో వీళ్ళ ముగ్గురు మధ్య అయితే ఈ కాంపిటీషన్ నడిచింది. ఫస్ట్ నావెల్ అయితే అవుట్ అయిపోతాడు, తర్వాత పృథ్వీకి నిఖిల్కి జరుగుతుంది. లాస్ట్ లో నిఖిల్ అయితే ఈ గేమ్ విన్ అవుతుంటాడు. సో తర్వాత యష్మికకి అలాగే మణికంఠకి అలాగే నయనికి మధ్య ఇంకొక టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ కి సీతను సంచాలకులుగా డిసైడ్ చేస్తారు బిగ్ బాస్. ఇదేంటంటే స్పెల్లింగ్స్ చెప్తుంటుంది సీత. సో ఆ స్పెల్లింగ్స్ ఎవరైతే కరెక్ట్ గా రాస్తారో వాళ్ళు అరౌండ్ విన్ అయినట్లు అని చెప్పి అనౌన్స్ చేస్తారనమాట. సో అలా స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్ గా మణికంఠ రాస్తారు. యష్మిక అయితే సో అన్ని తప్పులే రాస్తుంది. లాస్ట్ కి మణికంఠ ఆ టాస్క్ విన్ అవుతాడు. సో అలాగే మణికంఠ నిఖిల్ కి రేషన్ లేనందువల్ల వాళ్ళు నైట్ ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా దోశలు వేసుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళి తింటూ ఉంటారు. సో తినేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. తర్వాత నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత బిగ్ బాస్ సడన్ గా నిద్ర లేపి సో అందరినీ పిలుస్తారు. పిలిచిన తర్వాత ఫుల్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయకూడదు, రేషన్ ఇలా తెలియకుండా తీసుకొని ఫుడ్ తినకూడదు అని చెప్పి బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు వాళ్ళకి. సో నెక్స్ట్ అయితే విష్ణుప్రియకి యష్మికకి పెద్ద పాల ప్యాకెట్ కోసం గొడవ అయితే జరుగుతుంది. పాల ప్యాకెట్ విష్ణుప్రియ వాళ్ళకి తీసుకొని సో యూస్ చేసుకుంటుంది. అది యష్మిక కనుక్కొని ఏంటి మా పాల ప్యాకెట్ యూస్ చేస్తున్నావా అంటూ గొడవ పడుతుంది. అప్పుడు దానికి విష్ణుప్రియ మీరు మా పన్నీర్ తీసుకున్నారు కదా, మావి చికెన్ తీసుకున్నారు కదా అని విష్ణుప్రియ కూడా వాదిస్తుంది. సో దానికి ప్రూఫ్స్ ఉన్నాయా అంటూ యష్మిక రివర్స్ లో ఆర్గ్యుమెంట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో యష్మిక టూ మచ్ గా గొడవలకు ముందుంటుంది అనిపిస్తోంది. ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటుంది. సో సిల్లీ థింగ్స్ కూడా దాన్ని పెద్ద చేసి సో పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటుంది. సో యష్మిక బిహేవియర్ అయితే చాలా మందికి నచ్చట్లేదు. నెక్స్ట్ ఫోర్త్ టాస్క్ అయితే జరుగుతుంది 1,50,000 కి. ఈ టాస్క్ వచ్చి అభయ్, ఆదిత్య, నిఖిల్ మధ్య ఈ టాస్క్ జరుగుతుంది. దీనికి సంచాలకులుగా నవెల్ వ్యవహరిస్తారు. సో ఇదేం లేదు, పల్పీ ఆరెంజ్ టాస్క్. లాస్ట్ డ్రాప్ వేసినప్పుడు ఆ పల్పీ ఆరెంజ్ కింద పడకుండా ఎవరిది పడితే వాళ్ళు అవుట్ అన్నట్లు. సో ఈ టాస్క్ లో అయితే నిఖిల్ విన్ అవుతాడు. లాస్ట్ టాస్క్ అయితే ప్రేరణ సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఇది
రౌండ్ తిరుగుతూ కాళ్ళకి సాక్స్లు వేసుకుంటూ ఎవరి పక్కన వాళ్ళ సాక్స్లు వీళ్ళు లాగేయాలన్నమాట. అది కూడా హ్యాండ్స్ యూస్ చేయకుండా. దీనికైతే ఒక పెద్ద గొడవే జరిగింది. సో ఈ టాస్క్ అయితే రచ్చ రచ్చ అయిపోయింది మొత్తం. ఈ గేమ్ సంచాలకులకైతే చాలా టఫ్ అని చెప్పాలి. అబ్జర్వ్ చేయడానికి కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. సో వాళ్ళు ఆడే వాళ్ళు ఒక ఎత్తు అయితే పక్కన నుంచి గోల చేస్తూ ఉన్నారు. సోనియా, యష్మిక పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఈ టాస్క్ చాలా రచ్చరచ్చగా గొడవలతో అయితే ముగిసింది. లాస్ట్ కి సో సంచాలకు టై అయినట్లు ఈ గేమ్ ని డిసైడ్ చేసింది. సో ఇదండి నిన్నటి బిగ్ బాస్ యొక్క అప్డేట్స్. మరొక కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమబిందు.